హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్. స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు ఆత్మక్షేత్రం పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వారు ఫౌండర్ అయినటువంటి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు అందించిన ఈ ఆత్మక్షేత్రం అనే పుస్తకంని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి గాంధీ మహాత్ముడు చెప్పినట్టు పుస్తకం అస్తభూషణం అన్నారు. మరి ప్రతి ఒక్కరూ ఎందరో మహానుభావులు రచించినటువంటి పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈరోజు ఈ ఆత్మక్షేత్రంలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుందాం. అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవచ. ఆత్మక్షేత్రం గురించి మొత్తం చెప్పి ఉన్నారు శ్రీకృష్ణుల వారు. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అహం ఆత్మ గుడాకేశ, ఓ అర్జున, ఓ గుడాకేశ, నేను ఆత్మను నాయనా. అర్జునుడు కృష్ణుడు అడిగాడు, ఎవరివయ్యా నువ్వు అని. కృష్ణుడు చెప్పాడు, నేను ఆత్మను నాయనా. ఐ ఆమ్ ద కాన్షియస్నెస్. ఆత్మ అంటే గుర్తించుకోండి, నేను అనే ఎరుక. నేను నేను అంటాం కదా, చిన్నప్పుడు నేనే, 5 ఏళ్ల వయసులోనూ నేనే, 10 ఏళ్ల వయసులోనూ నేనే, 20 ఏళ్ల వయసులోనూ నేనే, 40 ఏళ్ల వయసులోనూ నేనే. ఇప్పుడు నేనే. నా శరీరం మారింది. 5 ఏళ్ల నుంచి, 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి నా శరీరం మారుతోంది, కానీ నేను మాత్రం మారలేదు. నేను ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా ముసలివాణ్ణి అయిపోతాను. మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ శరీరం శిథిలమైపోతుంది, వదిలిపెట్టేస్తాను. నేను ఈ శరీరాన్ని, మరి ఈ శరీరంని వదిలిపెట్టేదలుచుకున్నాను. అప్పుడు నా శరీరం అలా పడుకొని ఉంటుంది, ఆత్మ అలా బయటకు వస్తుంది. ఆత్మ అన్నది శరీరంలోంచి బయటకు వచ్చేసి, అరే నేను అక్కడ పడుకున్నాను కదా, నేను ఇక్కడికి ఎలా ఉన్నాను, నేను ఇక్కడ ఎలా ఉన్నాను అనుకుంటుంది. సరే లేచి వెళ్దామంటే శరీరం కదలదు, కాలు కదపలేము, చెయ్యి కదపలేము. ఆ శరీరానికి మనకు మధ్యన సంబంధం తెగిపోయింది. ఆ శరీరం బయట ఉండి నేను అని ఆలోచిస్తున్నాను. నా పెళ్ళాం ఏం చేస్తుంది ఇప్పుడు, నా మొగుడు ఏం చేస్తున్నాడు, నా పిల్లలు ఏం చేస్తున్నారు అంటే నేను అనేది శరీరం బయట ఉంది ఆలోచిస్తుంది. ఆ నేను అనేదే ఆత్మ అని ఆధ్యాత్మిక శాస్త్ర పరిభాషలో దాని యొక్క అర్థం. నువ్వు ఎవరు నాయనా కృష్ణ, నాకు నువ్వు అర్థం కావట్లేదు, నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు అని అర్జునుడు అడిగాడు. అర్జునుడికి కృష్ణుడు చెప్పింది అర్థమయ్యిందా? కాజాలదు. అర్థం కాకపోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కనుక ఇది ఈ ఆత్మను దాని చేతల గురించి తెలుసుకోవడం అనేది కొంత జటిలమైనది కాదు. తెలుసుకోవడానికి ఇష్టం లేకపోతే జటిలమైనది, తెలుసుకోవడానికి ఇష్టం ఉంటే అది సుసాధ్యం. సంగీత క్షేత్రం ఉంది, క్రికెట్ క్షేత్రం ఉంది, హాకీ క్షేత్రం ఉంది. ప్రతి ఆట కూడాను అదొక పెద్ద క్షేత్రం. సంగీతం నేర్చుకోవాలంటే మరి దానికి మన యొక్క సంసార క్షేత్రం నుంచి బయటకు వచ్చి సంగీత క్షేత్రంలోకి రావాలి. నేను సంసార క్షేత్రంలో ఉన్నాను, నా పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. నేనెలా సంగీతం నేర్చుకుంటాను అంటే, నువ్వెలా నేర్చుకుంటావు? ఒక క్షేత్రంలో నుంచి ఇంకొక క్షేత్రంలోకి వెళ్ళాలంటే ఆ క్షేత్రం నుంచి బయటకు రావాలి కదా. శరీర క్షేత్రం నుంచి బయటకు వస్తేనే ఆత్మక్షేత్రం మనకు సువిదితం అవుతుంది. శరీర క్షేత్రంలో ఉంటేనే ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే అది మనకు అర్థం కాదు. మనం శరీర క్షేత్రంలో ఉండి నేను 2 కాళ్ళు, నేను 2 చేతులు, ఒక పొట్ట, ఒక ఉదరం, ఒక మొండెం, ఒక తలకాయ, ఇదంతా శరీర క్షేత్రం. నాకు 2 కళ్ళున్నాయి, ఒక ముక్కు ఉంది, ఇంకా కొంత లోపలికి పోతే నాకు ఒక గుండె ఉంది, ఒక లివర్ ఉంది, 2 లంగ్స్ ఉన్నాయి, ఒక ప్యాంక్రియాస్ ఉంది, పెద్ద
ప్రేగు ఉంది, చిన్న ప్రేగు ఉంది, స్కెలిటన్ సిస్టమ్ ఉంది, మజిల్ సిస్టమ్ ఉంది, నర్వస్ సిస్టమ్ ఉంది, 2 కిడ్నీలు ఉన్నాయి. అంటే ఇదంతా కూడాను శరీర క్షేత్రం. ఈ శరీర క్షేత్రం యావత్తు నుంచి విడివడితేనే ఆత్మక్షేత్రం మనకు అవగతం అవుతుంది. కేవలం శరీర క్షేత్రంలో ఉంటూ ఉంటే ఆత్మక్షేత్రం ఎంత మాత్రం అర్థం కాదు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడి తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఎన్నో ఇక్కట్లు పడి, ఎన్నో కష్టాలు పడి ఆ పిల్లవాడిని సాకుతున్నాడు. ఆ పిల్లవాడికి ఏం తెలుసు తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో? ఆ పిల్లవాడు అనుకుంటూ ఉంటాడు. వాడు అడుగుతాడు, నాకు చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి. ఆ పిల్లవాడికి తండ్రి ఎలా తీసుకువస్తాడు అని ఆ తండ్రి గురించి ఏమీ తెలియదు. ఆ కుర్రవాడికి కావాల్సిందల్లా ఆ చాక్లెట్. ఈ పిల్లవాడు కూడా తండ్రి అయినప్పుడు, అంత పెద్దవాడైనప్పుడు అప్పుడు వాడికి తెలుస్తుంది చిన్నప్పుడు తన తండ్రి ఎన్ని కష్టాలు పడి సాకాడో. లేకపోతే చిన్నప్పుడే అంతా అర్థమైపోతుందేంటి? ఈ చిన్న పిల్లవాడు పెద్ద పిల్లవాడు అయితే గాని ఒకానొక తండ్రి గురించి, ఆ యొక్క తండ్రి గురించి, తండ్రి తత్వం గురించి తెలియదు. తల్లి గురించి, తల్లితత్వం గురించి తెలియదు. తల్లి గురించి, తల్లితత్వం గురించి తెలుసుకోవాలంటే ఈ పిల్లవాడు ఎదగాలి. అలాగే ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మ సత్యం గురించి తెలుసుకోవాలంటే, ఆత్మక్షేత్రం గురించి తెలుసుకోవాలంటే ఈ శరీర క్షేత్రంలో ఉన్న మానవుడు బాగా ఎదగాలి. ఎదగకుండా ఆత్మ యొక్క పేరు, ఊరు ఎలా తెలుసుకుంటాడు? చిన్నప్పుడు వాడికి కోపం వస్తుంది. వాడి తండ్రి చాక్లెట్ ఇవ్వలేదు, వాడు ఏడుస్తాడు. వాడికేం తెలుసు? చాక్లెట్ కావాలి డాడీ, చాక్లెట్ కావాలి డాడీ ఇవ్వలేదు అంతే తెలుస్తుంది వాడికి. అయితే ఆ చిన్నపిల్లవాడు కరెక్టే. ఆ చిన్నపిల్లవాడిది ఏమాత్రం తప్పులేదు. అలాగే ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాళ్ళది ఏమాత్రం తప్పు లేదని, ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వారందరూ తెలుసుకుందురుగాక. చిన్నపిల్లవాడి తత్వం చిన్నపిల్లవాడిలాగానే ఉంటుంది. శరీరం మాత్రమే నేను అనుకునే వాళ్ళ యొక్క తత్వం ఆ విధంగానే ఉంటుంది. మనిషి యొక్క ఆత్మతత్వం, తల్లి అంటే ఏమిటో, తండ్రి అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో, ఆ ఆప్యాయతలు అంటే ఏమిటో, ఆ సంరక్షణ అంటే ఏమిటో ఇవన్నీ ఏమీ తెలియవు. అయినా అన్నీ అందరూ పొందుతూనే ఉంటారు. ప్రతి పిల్లవాడు పెరిగి పెద్దయి తాను కూడా ఒక తండ్రి, తాను కూడా ఒక తల్లిగా అవటంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదో, అదేవిధంగా శరీర క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఆశ్చర్యకాలంలో అనుభవాల పరంపరలో జన్మ పరిణామ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆత్మక్షేత్రంలో ప్రవేశించడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఆత్మక్షేత్రంలో ప్రవేశించినప్పుడు అప్పుడు శరీర క్షేత్రంలో ఉంటాడు, శరీరంలో ఉంటాడు. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక మొండెము ఇవన్నీ మారవు. కానీ శరీర క్షేత్రంలో ఉంటూనే ఆత్మక్షేత్రపు మనిషిగా ప్రతి పని చేస్తాడు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని అది ఆత్మక్షేత్రంలోంచి వస్తుంది. శరీర క్షేత్రం నుంచి రాదు. ఎందుకంటే తాను శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని తెలుసుకున్నాడు. చూసేవాళ్లకు తెలియదు. ఎక్కడుండే మనిషి శరీర క్షేత్రంలో ఉన్నవాడా, ఆత్మక్షేత్రంలో ఉన్నవాడా చూసేవాళ్ళకి తెలియదు. అర్జునుడికి కృష్ణుడికి గురించి ఎంత మాత్రం తెలియదు. భగవద్గీత చెప్పిన తర్వాత పెద్దాయన చెప్పాడు కదా అని యుద్ధం చేశాడు. కానీ ఆత్మ గురించి మాత్రం ఏమీ అర్థం కాలేదు అర్జునుడికి. అర్థం కాక మరి అభిమన్యుడు చనిపోయినప్పుడు ఏడ్చాడు. నా కొడుకును నువ్వే చంపించావు, నువ్వు నన్ను అటు తీసుకెళ్ళావు, నీకన్నీ తెలుసు, ఇటు తీసుకెళ్ళి ఉంటే చచ్చి ఉండేవాడు కాదు, నా కొడుకును నువ్వే చంపావు అని కృష్ణుడు గొంతు పట్టుకున్నాడు, పేక పట్టుకున్నాడు. ఏదో విధంగా ఆ పట్టు విడిపించుకున్నాడు కృష్ణుడు. భగవద్గీత విన్న అర్జునుడికే భగవద్గీత అర్థం కాదు, అయినా చెప్పింది చేస్తాడు, అదే వేరే మాట. కానీ అర్థం కాలేదు, అర్థం కాజాలదు, ఎప్పుడో అర్థం అవుతుంది. తాను కూడా యోగీశ్వరుడు అయినప్పుడు, తాను కూడా యోగి అయినప్పుడు అంటే అంత పెద్దగా కావాలి, అప్పుడు అర్థమవుతుంది.
పిల్లవాడు పెద్దవాడు అవ్వాలి. ఒక 3 ఏళ్ల పిల్లవాడు అడిగాడు తన తండ్రిని, డాడీ నేను ఎలా పుట్టాను అని. ఆ తండ్రి ఏం చెప్తాడు కొడుక్కి? ఎలా విశదీకరిస్తాడు? ఒక స్త్రీ ఒక పురుషుని కూడితే అందులోంచి శుక్ల శోణితాలు కలిశాయి అని ఏం చెప్తాడు 3 ఏళ్ల పిల్లవాడికి? అప్పుడు ఏం చెప్తాడో తెలుసా? దేవుడు పుట్టించాడు అని. ఆ పిల్లవాడికి సత్యం చెప్పడం కష్టం, వాడింకా ఎదగాలి. అలాగే శరీర క్షేత్రంలో పూర్తిగా నిమగ్నమైన వాళ్లకు చెప్పజాలము, అసంభవం, ఇంపాసిబుల్. వాడే దీంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తే తప్పితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏమీ చెప్పలేకపోయాడు. హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. తన సొంత కొడుకును చంపించటానికి సిద్ధమయ్యాడు. శరీర క్షేత్రం అయిన హిరణ్యకశిపుడు ఆత్మక్షేత్రం కాజాలడు. ఈ యొక్క ఆత్మక్షేత్రం శరీర క్షేత్రంలో ఉన్నవాళ్లకు అర్థం కాదు, కానీ శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మక్షేత్రానికి అలా అర్థమవుతారు. హిరణ్యకశిపుడు సంగతి ప్రహ్లాదుడికి తెలుసు. ప్రహ్లాదుడి సంగతి హిరణ్యకశిపుడికి తెలియదు. హిరణ్యకశిపుడు శరీర క్షేత్రానికి ప్రతీక, ప్రహ్లాదుడు ఆత్మక్షేత్రానికి ప్రతీక. ఈ శరీరం నేను అనుకునేవాళ్ళు పక్కవాడి శరీరాన్ని చంపేస్తాను అంటాడు. అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటానికి ప్రయత్నం చేశాడు, కానీ అది ఆత్మక్షేత్రం చావదు. కొండ మీద నుంచి క్రింద పడేసిన ఆత్మక్షేత్రం చావదు. పాములతో కరిపించిన ఆత్మక్షేత్రం చావదు. ఏనుగులతో తొక్కించిన ఆత్మక్షేత్రం చావదు, చావలేదు. ప్రహ్లాదుని ఒక చిన్న కుర్రాన్ని ఆ అసుర బలులు, ఆ యొక్క రాక్షసులు, ఆ యొక్క హిరణ్యకశిపుడు చంపలేకపోయారు. అంగుళీమాలుడు అందర్నీ చంపేస్తున్నాడు. బుద్ధుడు అక్కడికి వెళ్ళాడు. బుద్ధుణ్ణి చంపేస్తానన్నాడు. కత్తిని ఆయన శరీరంలోంచి తిప్పాడు. ఏమీ కాలేదు. అది ఆత్మక్షేత్రం, ఇక్కడ శరీర క్షేత్రం. అంగుళీమాలుడు అన్నాడు, నేను శరీరమే, నువ్వు శరీరమే, నేను నిన్ను చంపేస్తా అన్నాడు. చంపడం చావడం అది శరీర క్షేత్రం యొక్క ధర్మం. చంపకపోవడం చావకపోవడం అది ఆత్మక్షేత్రం యొక్క ధర్మం. బుద్ధుడు ఎవరినీ చంపడు, ఎందుకంటే నేను వాణ్ణి చంపలేను అని తెలుసుకొని ఉన్నాడు. బుద్ధుడు ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు, అందరిలో ఆత్మక్షేత్రం దర్శించినవాడు. నేను ఎలా చంపుతాను వాణ్ణి? ఇంపాసిబుల్. నేను వాణ్ణి చంపి ఏదైనా సాధిస్తాను అనుకోవడం అశాస్త్రీయమైన విషయం అని తెలుసుకొని ఉన్నవాడు బుద్ధుడు. అంగుళీమాలుడు నేను వాణ్ణి చంపేస్తాను అన్నాడు. హిరణ్యకశిపుడు నేను ప్రహ్లాదుని చంపేస్తానని అన్నాడు. హిట్లర్ ఏమన్నాడు? యూదులందరినీ చంపేస్తా అన్నాడు. అందరినీ చంపేశాడు. మై డియర్ ఫ్రెండ్స్, సీతాదేవి ఆత్మక్షేత్రం, అగ్నిలో ప్రవేశం చెయ్యమన్నాడు రాముడు. లక్ష్మణుడు అన్నాడు, అన్నా నువ్వు వదినను శంకిస్తున్నావా? నువ్వేనా శంకించేది పవిత్రమైన వదినను అని కోపం వచ్చేసింది. లక్ష్మణుడు శ్రీరాముని మీద కోప్పడ్డాడు, తిట్టాడు. నువ్వు ఇంత నీచుడు అని అనుకోలేదు అన్నాడు. ఇన్ని రోజులు నీకు నేను సేవ చేశానా? రాముడు నవ్వాడు. రాముడు అర్థం కాలేదు లక్ష్మణుడికి. అంతవరకు అర్థం అయిందనుకున్నాడు లక్ష్మణుడు. అసలు అర్థమే కాలేదు లక్ష్మణుడికి రాముడికి తెలుసు, సీత శరీరం క్షేత్రం కాదు, సీత శరీర క్షేత్రం కాదు, ఆత్మక్షేత్రం అని చెప్పేసి లక్ష్మణుడికి తెలియదు. సీతకు తెలుసు తాను ఆత్మక్షేత్రమని. కనుక సంతోషంగా అగ్ని ప్రవేశం చేసింది. నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయాంతపో న శర్షతి మారుతః. ఆత్మను శస్త్రాలు ఛేదింపవు, అగ్ని దహించదు, నీరు తడుపజాలదు, గాలి ఎండింపదు. సీతాదేవి అన్నది ఆత్మక్షేత్రం. ఈ రామాయణం గాని మహాభారతం గాని యోగీశ్వరులు ఎందుకు రచించారు? ఈ 2 విషయాల గురించి చెప్పడం కోసమే. శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. అయ్యా నువ్వు శరీర క్షేత్రం కాదు, నువ్వు ఆత్మక్షేత్రం అంటే సుస్పష్టంగా క్లిస్టల్ క్లియర్గా వాల్మీకనే యోగీశ్వరుడు లేదా వ్యాసుడనే యోగీశ్వరుడు రామాయణ మహాభారతాల ద్వారా, ఆ యొక్క రచనల ద్వారా ఆ ప్రత్యేకత పాత్రలను సృష్టించి అనేక ఆత్మసత్యాలను ఎంతో చక్కగా మనోరంజకంగా బోధించారు. ఎన్ని కష్టాలు పడ్డారు ఆ పాత్రను సృష్టించడానికి,
ఏం చెప్పటానికి రెండే విషయాలు. శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే, అంగుళీమాలుడు వేరే, బుద్ధుడు వేరే. అయితే బుద్ధుడి శరణాగతి పొంది అంగుళీమాలుడు కూడా బుద్ధుడయ్యాడు. అర్జునుడు తదుపరి కాలంలో మహాభారత యుద్ధం తర్వాత తాను ధ్యానం చేసి తాను యోగి అయ్యి తాను ఒకానొక పరమాత్ముడు అయ్యాడు. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి పిల్లవాడు ఒక పెద్దవాడు అవుతాడు. ఆ చిరకాలంలో హిరణ్యకశిపుడు కూడాను తదుపరి జన్మల్లో తాను ధ్యానం చేసి తాను యోగి అయ్యాడు. ఆ జన్మలో శరీరక్షేత్రం, తదుపరి జన్మల్లో తాను ఆత్మక్షేత్రం అయ్యాడు. ఆత్మక్షేత్ర విషయం గురించి మాట్లాడుతున్నాం. ఈ నేను, మేను రెండున్నాయి. మేను అంటే శరీరక్షేత్రం, నేను అంటే ఆత్మక్షేత్రం. ఈ నేను కాదు, మేను శరీరక్షేత్రం మనం కానే కాదు, ఆత్మక్షేత్రం మనం. ఆత్మక్షేత్రమే నేను అని తెలుసుకున్నాడు కనుకనే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూత శయస్థిత. సర్వ అంటే సకల భూతకోటి అంటే ప్రాణకోటి. ఆశయ అంటే హృదయాలు, గుండెకాయ కాదు. హృదయం అంటే ఆత్మ, స్థితి అంటే అన్ని ఆత్మల్లోనూ నేనున్నాను. ఇక్కడ నేనుండే నేను అక్కడ నేనుండడంలోనూ ఉంది. సకల నువ్వుల్లోనూ అంటే సకల నువ్వులోనూ ఉంది. సర్వభూతశయస్థిత. సకల నువ్వుల్లోనూ నేనే అంటే ప్రతి ఒక్కరిలోనే నేనే. సర్వభూతశయస్థిత. అహమాదిశ్చ నేను మొట్టమొదటిలోనూ ఉన్నాను. మధ్యంచ మధ్యంలోనూ ఉన్నాను. అనంతచ్చ అంతంలోనూ ఉన్నాను. ఈ కాలం యొక్క ఆద్యం, కాలం యొక్క అంత్యంలోనూ నేనై ఉన్నాను. నేను అంతటా ఉన్నాను అర్జున. ఇక్కడ ఈ శరీరంలో మాత్రమే ఉండే నేను సర్వత్రా ఉన్నాను. మమ ఆత్మ సర్వభూతాత్మ. నా యొక్క ఆత్మ సర్వభూతముల యొక్క ఆత్మ. 5 వేళ్లున్నాయి, చెయ్యి ఒక్కటే. ఈ చెయ్యి 5 వేళ్లుగా రూపాంతరం చెందింది. అన్ని వేళ్లకు కలిపి ఒకటే చెయ్యి. అలాగే అన్ని జీవుల్లోనూ ఒకటే ఆత్మ నిండి ఉంది. అనేక నేనులు లేవు, ఉన్నది ఒక్కటే నేను అంటే గుడాత్మ. ఆ గుడాత్మను బ్రహ్మం అన్నారు. బ్రహ్మం అనంగ వేరే పరదేశమున లేదు. బ్రహ్మం అనంగ తానే బట్టబయలు. తను తానెరుగున తానే పో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ. ఈ బ్రహ్మం అనేది విరాట్టు, అన్ని చోట్ల ఉన్న నేను, అన్ని సమయాల్లోనూ ఉన్న నేను. అర్జునుడు కృష్ణుడిని అడిగాడు, ఎవరవయ్యా నువ్వు? శరీరక్షేత్రం ప్రశ్న అడిగింది. శరీరక్షేత్రం నేను అనుకున్నవాడు అర్జునుడు. ఆత్మక్షేత్రం నేను అని తెలుసుకున్నవాడు కృష్ణుడు. ఆత్మక్షేత్రం అహమాత్మ గుడాకేశ అని సమాధానమిస్తోంది. అన్ని చోట్ల నేను ఉన్నాను, అన్ని కాలాల్లోనూ నేను ఉన్నాను. ఇంతే ఆత్మక్షేత్రం అంటే, ఇంతకన్నా ఏమీ లేదు. శరీరక్షేత్రం హిరణ్యకశిపుడు, ఆత్మక్షేత్రం ప్రహ్లాదుడు. శరీరక్షేత్రం లక్ష్మణుడు, ఆత్మక్షేత్రం సీత. శరీరక్షేత్రం అర్జునుడు, ఆత్మక్షేత్రం కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఈ శరీరంలో ఉండి ఈ కళ్ళల్లోంచి చూస్తున్నవాడు, ఈ నోటిలోంచి మాటలు మాట్లాడుతున్నవాడు, ఈ చెయ్యిని కదుపుతున్నవాడు ఆత్మక్షేత్రం. ఈ చెయ్యిని ఇలా ఇలా లేపుతున్నాను, ఈ చెయ్యి వెనకాల ఉన్న శక్తి నేను. నేను అంటే ఆత్మ. ఇది తెలుసుకోవడం అంటే ఆత్మక్షేత్రం తెలుసుకోవడమే, ఇంతకన్నా ఏమీ లేదు. ఈ నేను నిష్క్రమించినప్పుడు ఈ మేను శవమైపోతుంది, శవమైపోయింది. ఇప్పుడు ఈ శరీరం శవం కాదు, ఇది శివం. ఇది ఆనందదాయకం. నా నాలుకతో ఇడ్లీలు తింటాను, లడ్డూలు తింటాను, నాకెంత ఆనందమో. నా కళ్ళతో సూర్యోదయం చూస్తాను, సూర్యాస్తమయం చూస్తాను. నా చెవులతో చక్కటి సంగీతం వింటాను. ఇది శివం. నేను అనేది మేనులో ఉన్నప్పుడు శివం. నేను అనేది మేను నుంచి తొలగినప్పుడు మేను శవం. కనుక ఈ మేనును, ఈ శవాన్ని ఓ శివం చేసేదే నేను. శరీర క్షేత్రాన్ని ఆనందమయం చేసేదే ఆత్మక్షేత్రమే. ఎక్కడ ఆత్మక్షేత్రం అవ్యక్తం అయిందో అక్కడ శరీర క్షేత్రంలో ఉండి పనిచేసేవారు అనుక్షణం దుఃఖం అనుభవిస్తున్నారు.
లోపల అగ్ని రగిలిపోతూ ఉంటుంది. బయటికి అంతా బాగుందని బూటకాలు చెప్తారు. బయటంతా బాగుంది, లోపల ఏమీ బాగోలేదు. ఆత్మక్షేత్రంలో ఉండేవాడికి అనుక్షణం ఆనందమే. శరీర క్షేత్రంలో మాత్రమే ఉండేవాడికి అనుక్షణం సంకలే, భయాలే, ఆందోళనలే. కనుక మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించాలి. అలా అందరినీ, శరీర క్షేత్రంలో ఉన్న వాళ్ళందరినీ ఆత్మక్షేత్రంలోకి తీసుకురావాలని ప్రతి ఆత్మక్షేత్రం ప్రయత్నిస్తూనే ఉంటుంది. కృష్ణుడు రాయబారానికి ప్రయత్నించాడు. తెలుసు, వాళ్ళు కౌరవులు మారరు. వారంతా శరీర క్షేత్రం మనుష్యులు, దారుణమైన శరీర క్షేత్రం మనుష్యులు. వాళ్ళు 5 ఊళ్ళు కూడా ఇవ్వమన్నారు. కానీ ఆత్మక్షేత్ర యోధులు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఆఖరి సమయం వరకు తన ప్రాణాలకు తెగించి కృష్ణుడు రాయబారం సాగించాడు. ఎందుకు ప్రాణాలకు తెగించాడు? తాను శరీరం కాదని తెలుసుకున్నవాడు ఇంకా తెగించేదేమిటి? ఒక ఆటలాడుకోవడం తప్పితే. కనుక ప్రాణాలను తెగించడం అనేది ఒక శరీర క్షేత్రంలో ఉండేవాడికి తగును గాని ఆత్మక్షేత్రంలోకి ప్రవేశించిన వాడికి ప్రాణాలు తెగించడం అనే ప్రసక్తే లేదు. శరీర క్షేత్రంలో ఉండి ప్రాణాలకు తెగించిన వాడు వీరుడు. ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాడు ధీరుడు కాడు, వీరుడు కాడు, ఏదీ కాడు వాడు. ఆత్మక్షేత్రంలో ఉన్న ఒకానొక యోగి ప్రాణాలకు తెగించడమన్న ప్రశ్నే లేదు. తాను శరీర క్షేత్రం కాదు ఆత్మక్షేత్రం అని తెలుసుకున్నవాడు కనుక ఆత్మక్షేత్రంలో ప్రవేశించిన వాడికి ప్రాణాలు తెగించి పోరాటం అన్నది లేనేలేదు. చంపుతావా చంపుకో ఆట అన్నది ఉంటుంది, కానీ పోరాటం తెగించడం ఏమీ లేవు ఆత్మక్షేత్రంలో ప్రవేశిస్తున్న వాడికి. మిత్రులారా, ఈరోజు 2 విషయాలు తెలుసుకున్నాం. శరీర క్షేత్రం వేరే, ఆత్మక్షేత్రం వేరే. నేను వేరే, మేను వేరే. ప్రహ్లాదుడు వేరే, హిరణ్యకశిపుడు వేరే. లక్ష్మణుడు వేరే, సీత వేరే. అర్జునుడు శరీర క్షేత్రం, కృష్ణుడు ఆత్మక్షేత్రం. ఈ శరీర క్షేత్రాలు తెలుసుకునేదే క్షేత్రజ్ఞుడు, ఆత్మ క్షేత్రజ్ఞుడు. క్షేత్రం కనపడే క్షేత్రం శరీర క్షేత్రం. ఈ క్షేత్రం లోతు తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. ఆత్మక్షేత్రం, ఇందులో ఇంతకన్నా జటిలమైనది ఏమీ లేదు. ఈరోజు ఆత్మక్షేత్రం అన్న దాని గురించి వివరంగా తెలుసుకున్నాము. యేసు ప్రభువు తెలుసుకున్నాడు ఆత్మక్షేత్రాన్ని. మహమ్మద్ తెలుసుకున్నాడు. మహమ్మద్ గురించి కొంత తెలుసుకున్నాం. ఆయన ఒక నాస్తికుడితో యుద్ధం చేస్తున్నాడు. మహమ్మద్ ఆత్మక్షేత్రంలో ఉన్నవాడు, ఆ నాస్తికుడు శరీర క్షేత్రంలో ఉన్నవాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. మహమ్మద్ చేతిలోని కత్తి జారిపోయింది. అప్పుడు వాడేమన్నాడంటే, తన కత్తిని మహమ్మద్ యొక్క మెడ మీద పెట్టి, నీ అల్లా నిన్ను రక్షిస్తాడా అన్నాడు. ఆ సమయంలో అంటే క్రింద మహమ్మద్ ఉన్నాడు, మహమ్మద్ పైన ఆ నాస్తికుడున్నాడు. వాడి చేతిలోని కత్తి మహమ్మద్ కుత్తుక మీద ఉంది. కొంచెం అయితే తెగిపోతుంది అంతే. అప్పుడు పైనున్నవాడు, ఏడీ నీ అల్లా అని అడిగాడు. ఆ సమయంలో మహమ్మద్ వాడి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. నా అల్లా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అన్నాడు. అంత సమయంలో కూడాను నిర్భయమైన ఆ మహమ్మద్ కళ్ళను చూసి ఆ నాస్తికుడు భయభ్రాంతులయ్యాడు. చేతిలోని కత్తి జారిపోయింది. వెంటనే మహమ్మద్ ఆ కత్తిని తీసుకున్నాడు. కత్తి తీసి వాడి మెడ మీద పెట్టి, నాకు అల్లా ఉన్నాడు, నీకెవరున్నారు? నువ్వు శరీర క్షేత్రం, ఇప్పుడు నీకు ఎవరున్నారు రక్షించడానికి అన్నాడు మహమ్మద్. వాడు, నువ్వే నన్ను రక్షించు అన్నాడు. కత్తి తీసేసి, బ్రతికిపోయావు పో అని వాణ్ణి వదిలివేశాడు మహమ్మద్. ఆత్మక్షేత్రజ్ఞుడు. అహం ఆత్మోస్మి, అహం బ్రహ్మస్మి. ఇది ఫ్రెండ్స్ ఆత్మక్షేత్రం గురించి మరి ఫస్ట్ పార్ట్లో తెలుసుకున్నాము. మరి సెకండ్ పార్ట్లో జ్ఞానక్షేత్రం గురించి తెలుసుకుందాం. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.